భారతదేశంలో అనేక మతాలు, వివిధ కులాలు, వివిధ మాండలికాలు, రకరకాల భాషల ప్రజలు కలిసి జీవిస్తారు. అందుకే మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు ఎక్కడ నివసించినా, ప్రయాణం చేసినా, తిన్నా ప్రతి చిన్న విషయానికి డబ్బు కావాలి. అయితే భారతదేశంలో ఫ్రీగా నివసించటానికి ఒకే ఒక నగరం ఉంది. ఈ నగరంలో వసతి నుంచి ఆహారం వరకు అన్నీ లభిస్తాయి. వీటి కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అవును, మన దేశంలో డబ్బు గురించి చింతించిన అవసరం లేని ప్రదేశం ఉందని, మీకు భోజనం నుండి వసతి వరకు అన్నీ ఉచితంగా లభిస్తాయని తెలిస్తే మీరు కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటారు. ఈ నగరం ఎక్కడ ఉందో, ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. భారతదేశంలో ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ ప్రతిదీ ఉచితమే. తిండి, నివాసం ఇలా అన్నీ ఉచితమే. దీనిని ఆరోవిల్లే అంటారు. ఈ నగరం దక్షిణ భారతదేశంలో ఉంది. ఆరోవిల్ నగరం చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో విల్లుపురం జిల్లాలో ఉంది. ఆరోవిల్ అని మాత్రమే కాదు, ఈ నగరాన్ని సన్ ఆఫ్ డౌన్ అని కూడా పిలుస్తారు. అంటే తెల్లవారుజామున నగరం. ఆరోవిల్ సన్ ఆఫ్ డౌన్ని ఎవరు స్థాపించారంటే, సమాచారం ప్రకారం ఆరోవిల్ నగరం 1968లో మీరా అల్ఫాజో చాలా ప్రత్యేక ప్రయోజనంతో ఏర్పాటు చేయబడింది. ఈ నగరం అంటే కుల, మత, జాతీయ, భాష, వేషధారణ అనే తారతమ్యం లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించే ప్రదేశం. ఇది ఒక సార్వత్రిక టౌన్షిప్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50,000 మంది జనాభాకు నివాస స్థలం. ప్రపంచ నలుమూలల నుంచి ఎవరైనా వచ్చి స్థిరపడవచ్చు. ఆరోవిల్ యూనివర్సిటీ సిటీ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి దాదాపు 50 దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. సమాచారం ప్రకారం ప్రపంచ నలుమూలల నుంచి ఎవరైనా ఇక్కడ స్థిరపడవచ్చు. ప్రస్తుతం మీరు కూడా ఈ నగరానికి వెళ్ళి స్థిరపడాలని భావిస్తున్నట్లయితే మీరు ఏం చేయాలో తెలుసుకోండి. ఆరోవిల్లో నివసించటానికి ఏం చేయాలంటే, ఎవరైనా ఆరోవిల్ నగరంలో నివసించాలనుకుంటే చేయాల్సిందల్లా ఇక్కడ నివసించటం, సేవకుడిగా పనిచేయటం. ఈ నగరంలో అన్నీ ఉచితం. అందుకే ఇక్కడ సేవ చేస్తూ జీవిస్తున్నారు. ఇక్కడ జీవించాలంటే అన్ని మతాలు, కులాలకు అతీతంగా ఎదగాలని, పరస్పర సహకారం, సోదర భావాన్ని కలిగి ఉండటమే అతిపెద్ద విషయం. ప్రార్థనకు స్థలం ఉంది. ఆరోవిల్లో నివసించాలనుకునేవారు ఇక్కడ ఏ మతం లేదా ఏ రకమైన మతపరమైన ఆచారాలు లేవని, లేదా ప్రజలకు ప్రత్యేక మతపరమైన ప్రార్థనా స్థలాలు ఉండవు. బదులుగా ఇక్కడ మత మందిరం పేరుతో ఒక ప్రాంగణం ఉంది. ఇక్కడ ప్రజలు ధ్యానం, ప్రార్థన, యోగా మొదలైనవి చేసుకోవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి.